అనేక మంది స్త్రీలు దైవ చిత్తాన్ని కోల్పోతున్నటువంటి దినములు ఇవి. దైవ ప్రత్యక్షతను కోల్పోయిన దినములు గనక దేవుని యొక్క ప్రత్యక్షతను మనము తెలుసుకోవడానికి సామెతల గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాటలు గమనిద్దాం. యోధురాలు తన పెరమడికి కిరీటం, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనించండి. భక్తుడైన సొలొమోను రాసినటువంటి మాటలు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఇక్కడ యోగ్యురాలు గురించి రాయబడిన మాట. యోగ్యురాలు ఏ విషయంలో యోగ్యురాలుగా ఉండాలి అనే సంగతిని మనం గమనిస్తే ఇక్కడ దైవ సంబంధమైన ఆలోచనతో నిలబడడానికి ఉన్నటువంటి మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఆమె తన పెనిమిటికి అనగా భర్తకు యోగ్యురాలు అని రాయబడినది. ఇంకా కింది విషయానికి వస్తే సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అని రాయబడినది. ఇక్కడ సిగ్గు అనే మాటను గమనిస్తే కొన్ని కుటుంబాలలో మనం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు. భార్య ఆత్మీయంగా ఉంటే భర్త ఆత్మీయంగా ఉండలేడు, భర్త ఆత్మీయంగా ఉంటే భార్య ఆత్మీయంగా ఉండలేరు. ఇది క్రైస్తవ బిడ్డలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు. లోక సంబంధంగా మనం గమనిస్తే లోకులు వారి యొక్క జీవితంలో కొన్నిసార్లు భార్య యొక్క ఆలోచన భర్త గ్రహించడు, భర్త యొక్క ఆలోచన భార్య గ్రహించదు. ఈ విధంగా చాలా కుటుంబాలు పతనావస్థలకు వెళ్తాయి. ఒకరి యొక్క ఆలోచనలు ఒకరికి అర్థం చేసుకోలేరు. ఇక్కడ రాయబడిన మాట యోగ్యురాలు. యోగ్యురాలంటే దైవ చిత్తాన్ని కట్టుకునేటటువంటి యోగ్యురాలు, దైవ ప్రేమను ఎరిగిన యోగ్యురాలు, దేవునికి భయపడినటువంటి యోగ్యురాలు, దేవుని మనస్సును ఎరిగిన యోగ్యురాలు, వాక్యానికి లోబడిన యోగ్యురాలు. ఈ దైవ ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే పెనిమిటికి కిరీటంగా ఉంటుంది, భర్తకు కిరీటంగా ఉంటుంది. కిరీటం ఎవరికి ఇవ్వబడింది అని చూస్తే రాజులకు కిరీటం ఇవ్వబడుతుంది. రాజులు కిరీటము ధరించినప్పుడు అతన్ని గౌరవిస్తారు, ఘనపరుస్తారు, మహిమపరుస్తారు. ఒక గొప్ప యోగ్యత అనేది రాజులకు ఉంటుంది. అట్లాగే కుటుంబంలో ఒక యోగ్యురాలను బట్టి భర్త కిరీటము ధరించిన వాడుగా, ఒక కిరీటము ధరించినటువంటి వ్యక్తిగా కనబడతాడు. ఒకవేళ ఆ కిరీటానికి యోగ్యురాలు కాకపోతే ఆమె జీవితం భిన్నంగా ఉందనుకోండి. భర్తను అర్థం చేసుకోలేదు, కుటుంబాన్ని అర్థం చేసుకోలేదు. ఒకవేళ ఆమెకి ఏ ఆత్మ సంబంధమైన ఆలోచన లేకపోతే, ఆమె ఏ విషయంలో కూడా అర్థం చేసుకోలేకపోతే అక్కడ జరుగుతున్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏంటంటే సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. కుళ్ళు అన్ని మనం ఇక్కడ చూస్తే వాని శరీరం అంతా గాయములతో నింపబడుతుంది. భార్య భర్తకు సహకరించకపోతే ఆ వ్యక్తి ప్రతిరోజు కృంగిపోయి ఆ ఎముక అనేది తన జీవితం అంతా కూడా కృషించిపోతున్నటువంటి పరిస్థితి, ఒక వ్యాధిగ్రస్తుడుగా మారుతున్నటువంటి పరిస్థితి, వ్యర్థుడుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. గనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సిగ్గు తెచ్చున్నది. ఒక ఆత్మీయ కుటుంబంలో అనగా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఏ స్త్రీ అయినా, ఎంత మరుతోడైనా, ఎంత భార్యను అర్థం చేసుకోకపోయినా, లేకపోతే భక్తి లేనైనా, ఆ భార్య యోగ్యురాలుగా ప్రవర్తించి దైవ ప్రేమను అతనితో పంచుకుంటూ ఒక దైవ చిత్తానికి లోబడి అతన్ని కట్టుకోలేటువంటి గుణములు భార్యలో ఉండాలి. ఎంత చెడిపోయినైనా, ఎంత దిగజారిపోయినోడైనా, దైవ ప్రేమకు దూరంగా ఉన్నా, వాక్యానికి
ఆలోచనకు దూరంగా ఉన్నా అలాంటి వ్యక్తిని ఆ వ్యక్తి ఆత్మ సంబంధంగా భర్తను రాబట్టాలి. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నా అలాంటి పురుషులను ఆ స్త్రీ ఒక దైవ సంబంధమైన ఆలోచనతో నిలబెట్టాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. గంటల తరబడి వాక్యం చదవాలి. దైవ సన్నిధిని గ్రహిస్తూ నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మోటువాడైతే ఇక నేనెందుకు నిలబడాలి, నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు నడవాలి అని ఒకవేళ మొండితనం వేస్తే ఆ కుటుంబానికి సిగ్గు తెచ్చిందని వాక్యం చెప్తుంది. ఆ కుటుంబానికి ఒకవేళ సిగ్గే వస్తే, సిగ్గు కలిగించినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా పతనావస్థలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ కుటుంబం ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, ఒకవేళ కుటుంబీకులంతా కూడా విరుద్ధంగా ఉన్నప్పటికీ ఆమె యోగ్యురాలుగా నిలబడి కుటుంబాన్ని కట్టుకోవాలని వాక్యం చదివిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మళ్ళీ ఒకసారి మాటలు చూస్తే సామెతలు 31వ అధ్యాయంలో 10వ వాక్యంలో రాయబడిన మాట. 31 10వ వాక్యం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అక్కడ చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ఇక్కడ చూడండి, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ మొదట పురుషులు గమనించాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. మంచి గుణము కలిగిన భార్య దొరుకుట అరుదు. కొందరికి దొరుకుతాయి. కొంతమంది యోగ్యురాలు గుణవతి అయిన వారు ఇంటి గుట్టు బయట పెట్టకుండా, ఇంటి విషయాలు బయటికి తెలవకుండా మంచి గుణములు కలిగినటువంటి స్త్రీలు కొన్ని కుటుంబాల్లో ఉంటారు, కొందరు ఉంటారు. ఇలాంటి వ్యక్తి ఆ భార్య దొరుకుట ఆ వ్యక్తికి అర్థం గనుక ఎవరైతే ఆ వ్యక్తికి దొరుకుతుందో అలాంటి వ్యక్తులు ఏమై ఉన్నారు అనే మాటను మనం గమనించాలి. అలాంటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనే సంగతిని మరి గ్రహించాలి. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుతారు. గుణవతి దొరకాలి. గుణవతి దొరికింది ఒకనికి. ఒక పురుషునికి గుణవతి అయిన భార్య దొరికితే అట్టివాడు ధన్యుడు. తన పరిస్థితిని ఎంత దారుణంగా ఉన్నా, తన వ్యక్తిగతం ఎంత దారుణంగా ఉన్నా, తన జీవితం ఎంత కఠినంగా ఉన్నా, ఆ పరిస్థితిలో అతడు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ గుణవతి అయిన వ్యక్తి ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ భర్తను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభు మీద ఆధారపడుతుంది, ప్రార్థన చేస్తుంది, కుటుంబం కొరకు కన్నీరు విడుస్తుంది. తన యొక్క వ్యక్తిగతాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, నా భర్తలో మార్పు తీసుకున్న ప్రభువా, నా కుటుంబంలో ఎటు చూసిన అయోగ్యతలు కనబడుతున్నాయి, నా కుటుంబంలో ఉన్న ప్రజల్లో, నా కుటుంబంలో ఉన్న వారిలో ఏ విషయంలో ఏ కోణంలో చూసినా విరుద్ధత కనబడుతున్నాయి. అలాంటి విరుద్ధమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగినటువంటి సమర్థుడవు నీవు, అలాంటి గొప్పవాడవు నీవు. నీ మాటలు నమ్మదగినవి, నీ ఆలోచన గొప్పది అని ఒక కుటుంబం కొరకు ఆ యోగ్యురాలు కనపడినట్లయితే ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, కుటుంబంలో ఉన్న పరిస్థితులను లోపల దాచుకొని భర్తను గౌరవించి, భర్తను ప్రేమించి ఆ కుటుంబమును కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ కుటుంబానికే కిరీటం. భర్తకే కాదు, ఆ కుటుంబానికే కిరీటం. ఏ కుటుంబానికి కిరీటంగా మార్చబడుతుందో ఆ కుటుంబంలో అల్లరి లేదు, గొడవలు లేవు, భార్య భర్తల మధ్యలో సమస్యలంటూ ఉండవు, చీటికి మాటికి అనుగడం అనేది ఉండదు, చిన్నదానికి పెద్దదానికి ఏ కలవరంతో నింపబడరు. ఆ కుటుంబం అంతా కూడా
సస్యశ్యామలంగా మార్చబడ్డానికి దేవుని యొక్క మహిమ ఆ ఒక్క స్త్రీని బట్టి, ఆ యోగ్యురాలిని బట్టి, ఆ గుణవతిని బట్టి ఆ కుటుంబం అంతా కూడా మహిమకరంగా మార్చబడుతుంది. కుటుంబంలో కఠినం ఉండవచ్చు, అత్తమామలు కఠినంగా ఉండవచ్చు, మరుదులు కఠినంగా ఉండవచ్చు, భర్త కూడా మూర్ఖుడుగా ఉండవచ్చు. ఏ పరిస్థితిలోనైనా ఆ కుటుంబంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయటానికి తను దిగి వస్తాడు. ఎవరిని బట్టి దిగి వస్తాడు? ఈ యోగ్యురాలిని బట్టి. అందుకే రాయబడింది ఇక్కడ, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టది ముత్యముల కంటే అమూల్యమైనది. కుటుంబంలో ఎంత ధనం ఉన్నా సమాధానం లేకపోతే వ్యర్థమే. ఎన్ని ముత్యములున్నా, ఇంటందరూ కూడా గవర్నమెంట్ జాబ్ చేసినా, కుటుంబం రోజుకి కొన్ని వందల రూపాయలు కుటుంబంలోకి వచ్చిన కుటుంబంలో నెమ్మది లేకపోతే అది కుటుంబం అంతా కూడా ప్రస్తుతంలోకి వెళ్ళిపోతుంది, కలవరంతో నింపబడుతుంది, నెమ్మది అంటూ కనబడదు. ఒకరి మాట ఒకరికి అర్థం కాదు, భార్య మాట భర్తకు అర్థం కాదు, భర్త మాట భార్యకు అర్థం కాదు. ఇలాంటి కుటుంబాలు ఎన్నో పతనావస్థలకు వెళ్ళిపోతున్నాయి. ఆ కుటుంబంలో గందరగోళం, ఆ కుటుంబంలో అసమాధానం, ఎన్నో రకాలుగా ఈ రోజున కుటుంబాలు రోడ్డు మీద పడవలసిన పరిస్థితులు, పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగవలసిన పరిస్థితులు, జైల్లోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు. దేవుళ్ళారా, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ లోకంలో సంభవిస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ఆ కిరీటం దొరికింది అంటే ఆ మనుష్యుడు ధన్యుడు. ఆ కిరీటాన్ని పొందుకున్నటువంటి మనుష్యుడు ధన్యుడు. అయ్యో, ఇంత గొప్ప మనస్సు కలిగిన వ్యక్తి, అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి నాకు దొరుకుట అరుదే అని ఆ మనుష్యుడు పశ్చాత్తాపంతోకి రావాలి, మనసు మార్చుకొని రావాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, దేవుని యొక్క ఆలోచనకు లోబడాలి. అలాంటి అద్భుతం ఎప్పుడైతే జరుగుతుందో దేవుడు కుటుంబంలో ప్రభుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కుటుంబంలో ప్రభుగా దేవుడు ఉంటాడో, ఏ కుటుంబం అయితే ఆయన ఏలడానికి ఆయన రాజాధికారం ఏ కుటుంబంలో ఉంటుందో అక్కడ నెమ్మది సమాధానం ఉంటుంది. ఎలాంటి కలవరాలకు చోటు లేదు, ఎలాంటి కలవరాలు అనేది కుటుంబంలో సంభవించవు, ఉండవు. దేవుడే ఒకరి మనసులో ఒకరిని అర్థం చేపించినట్టుగా ఇరుగురులో దేవుడు కార్యం చేస్తాడు. భార్య మనసు భర్తకు, భర్త మనసు భార్యకు అర్థమయ్యే రీతిలో దేవుడు వారిలో ఆ ప్రేమను పెడతాడు, ఆ కార్యాలు జరిగిస్తాడు, ఆ అద్భుతాన్ని జరిగిస్తాడు. అలాగే ఒక అద్భుతం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. రైలు మాట అది మనం గమనిస్తున్నాము. ఒక ఇంటిలో గుణవతి దొరకడమే అర్థు, అది ముత్యముల కంటే గొప్పది, ముత్యముల కంటే శ్రేష్టమైంది. అంత యోగ్యురాలు ఒక కుటుంబంలోకి వచ్చిందంటే ఆ కుటుంబం ఉన్న వాతావరణం అంతా మార్చబడాలి. హల్లెలూయా. ఆ కుటుంబం అంతా మార్చబడాలి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ మార్చబడాలి. ఆ గుణవతిని బట్టి, ఆమెలో ఉన్న తగ్గింపును బట్టి, ఆమెలో ఉన్నటువంటి ప్రేమను బట్టి, ఆమెలో ఉన్న ఓర్పును బట్టి ఎంత కఠినమైన మనసులైనా మారగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుటుంబంలో మార్పు వస్తుంది, ఆమె ప్రేమను బట్టి మార్పు వస్తుంది, ఆమె వినేతను బట్టి మార్పు వస్తుంది, ఆమెలో ఉన్నటువంటి ఓర్పును బట్టి మార్పు వస్తుంది. ఒకవేళ భర్తే మూర్ఖుడైంది అనుకుందాం, లోకానికి దాసుడైంది అనుకుందాం, భార్య విలువ తెలియదు అనుకుందాం. ఆ భార్య గుణములను బట్టి, ఆమెలో ఉన్నటువంటి దైవ ప్రేమను బట్టి ఎంత కఠినుడైనా అతడు మారవలసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారాలి, ఎందుకంటే ప్రేమను బట్టి మారిపోతాడు. దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి మారిపోతాడు. ఎంత కఠినులైన మారిపోతారు. ఆ మార్పు
రాలేదు అంటే, ఆ ప్రేమలోనికి రాలేకపోతున్నారంటే, ఈ రోజున చాలా మంది కుటుంబాలలో ఈ ఐక్యత మనకు కనబడడం లేదు. అందుకే ఆ కుటుంబానికి సిగ్గు తెచ్చినది అంటే, ఈ ఒక్కరికి చేసిన బుద్ధిహీనతను బట్టి, ఆ మూర్ఖురాలు చేసినటువంటి పనిని బట్టి 10 మంది చెప్పవలసి వస్తుంది. పంచాది పెట్టాలి, నలుగురు చెప్పాలి, నీవింత నేనింత, నీవట్లా నేనిట్లా, నీ పరిస్థితి అది నా పరిస్థితిది అని 10 మంది చెప్పాలి. గ్రామంలో సిగ్గుసేటు, బయటికి వెళ్తే సిగ్గుసేటు, నువ్వు సమాజంలోకి వెళ్ళినా సిగ్గుసేటే. ఇలాంటి సిగ్గుకరమైనటువంటి పరిస్థితులు కుటుంబంలోకి వస్తే ఆ కుటుంబాలన్నీ కూడా పతనావస్థలకు వెళ్తాయి. ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా నెమ్మది ఉండదు, ఎప్పుడు కూడా సమాధానం ఉండదు. ఆ కుటుంబంలో ఎప్పుడు చూసినా గెలిమిలే. భర్త అంటే భార్య పడదు, భార్య అంటే భర్తకు పడదు. మరి ఎప్పుడు కూడా గలిమిల్లో ఉంటారు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే స్త్రీ ఎలా ఉండాలంట? గుణవతిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుణవతి అయితే, జ్ఞానవంతురాలైతే చక్కగా ఇల్లు కట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇంకా చెప్తున్నాడు అక్కడ, ఏమంటున్నాడంటే 11వ వచనంలో, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. అతని లాభ ప్రాప్తికి ఎప్పుడు ఆమె గుణవతి అయితే, ఎప్పుడు చెప్పండి. నేను గుణవతి అయితే అని మీరు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీ గుణవతి అయితే అప్పుడు ఎంత మోటోడైనా, ఎంత తిరుగుబాటోడైనా భార్య మీదేముంటుంది? ఎందుకు? ఆమె గుణములను బట్టి, ఆ స్త్రీలో ఉన్న గుణాలను బట్టి, ఆ స్త్రీలో ఉన్న ప్రేమను బట్టి, ఆ స్త్రీలో ఉన్న తగ్గింపును బట్టి. ఈ రోజుల్లో చాలా మందికి తగ్గింపు ఉండదు. నాది శారడు అంటే నాది మూడడు, నాది బారడు అంటే నాది శారడు అన్నట్టుగా ఈ రోజుల్లో చాలా మంది నీవేం తక్కువ నేనేం తక్కువ, నీవేం తక్కువ నేను తక్కువ అని చాలా రకాల గొడవలు పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ గొడవ ఏం చేస్తుంది తెలుసా? ఇక నీవేనా, నేను వెళ్ళిపోతా మా ఇంటికి, పుట్టింటికి వెళ్ళిపోతున్నాడు. పుట్టింటికి వెళ్ళిపోయి సాధించేది ఏంటి? 1 రోజు ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది. 4 నెలల తర్వాత మళ్ళీ నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలి. నా కుటుంబం ఇది కాదు, నాకు ఆ కుటుంబం అది అని లోపల ఒక మనసు కలిగినప్పుడు ఒక 10 మంది రావాలి. ఎందుకంటే ఈ సిగ్గు తెచ్చినాక మళ్ళీ రాలేదు కదా చక్కగా, బుద్ధి తప్పిన తర్వాత చక్కగా రాలేదు కదా. కాబట్టి ఇప్పుడు 10 మంది కావాలి. ఈ 10 మంది బుద్ధి చెప్పాలి. నీ కుటుంబాన్ని నీవే బజార్లో పెట్టుకున్నావు, నీ కుటుంబాన్ని నీవే బయట పెట్టుకున్నావు. నీవు సిగ్గు తెచ్చుకున్న కారణాన, నువ్వు ఆలోచన చేయని కారణాన, నువ్వు అర్థం చేసుకోలేనటువంటి కారణాన ఒక 10 మంది వచ్చి నీకు చెప్పవలసి వస్తుంది. ఈ భ్రష్టత్వం ఎందుకు వచ్చిందంటే నీలో దైవ గుణములు లేనందున, దైవ చిత్తము నీలో లేనందున, దైవ చిత్తానికి నువ్వు లోబడినందున లోకంతో నువ్వు చెప్పించుకోవాల్సిన పరిస్థితి. ప్రజలు నీకు చెప్పాలి, బుద్ధి చెప్పాలి. అక్కడ పెద్ద గొడవ. నీవెంత నేనింత, నీవట్లా నేనిట్లా, అనేక రకాలుగా నింద మోపవలసి వస్తుంది, చెడ్డ మాటలలో పలకవలసి వస్తున్నాయి. ఒకరి మీద ఒకరు దూషణ మాటలు, ఒకరంటే ఒకరికి పడని మాటలు, నీతిమంతుల నోరు జారిపోవలసిన పరిస్థితులు, యథార్థంగా బ్రతుకుతున్నటువంటి వారి యొక్క జీవితంలో అనేక రకాల కలవరాలు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి స్థితి ఆ కుటుంబాలలో సంభవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ గుణము
ప్రాముఖ్యమైంది. నీ గుణాన్ని బట్టియే నీ భర్తను మార్చుకోగలవు. నీ గుణం చక్కగైతే, నీ గుణం మంచిదైతే నీ భర్తలో మార్పు వస్తుంది, కుటుంబంలో మార్పు వస్తుంది, వెనక ముందున్న వారిలో మార్పు వస్తుంది. నీ సహనాన్ని బట్టి, నీ ఓపికను బట్టి మార్పు వస్తుంది. అదే నీకు లేకపోతే ఎవరో నీకు చెప్పాలి, ఎవరితో నువ్వు చెప్పించుకోవాలి. ఈ పరిస్థితి ఈ రోజుల్లో చాలా మందిలో ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. అందుకే భార్యను భర్త నమ్మలేకపోతున్నాడు, భర్తను భార్య నమ్మలేకపోతుంది. ఒకరంటే ఒకరికి నమ్మకం లేదు, ఒకరంటే ఒకరికి కలవరం, ఒకరంటే ఒకరికి అనుమానం. కూర్చుంటే అనుమానమే, లేస్తే అనుమానమే, బయటికి పోతే అనుమానమే, మాట్లాడితే ఎవరితో మాట్లాడితే అనుమానమే. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి మూడో వ్యక్తిని సాతానుడు ఆ కుటుంబాన్ని పాడు చేయడానికి కుటుంబంలో ప్రవేశిస్తాడు. దుష్టుడైన అపవాది కుటుంబాల్లో ప్రవేశించి కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. భార్య భర్తల బంధాన్ని నాశనం చేస్తున్నారు. మంచి కుటుంబాలు పాడైపోతున్నాయి. మంచి కుటుంబాలు వ్యసనకాంతులుగా మారుతున్నారు, దుఃఖాక్రాంతులుగా మారుతున్నారు. అది మరణానికి దారితీస్తుంది. ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితులు ఏ కుటుంబంలో రాకుండా ఉండాలంటే అక్కడ గ్రహించాలి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు కదా. ఈ గుణవతి నాకు దొరికినందున నేను సంతోషించాలి, ఈ గుణవతి దొరికినందున నా కుటుంబాన్ని కట్టుకోవాలి, ఈ గుణవతి దొరికినందున నా జీవితాన్ని మార్చుకోవాలన్నటువంటి ఒక మనస్సు ఈ రోజున దేవుని బిడ్డలారా మీకు అనుగ్రహించబడితే, మీరు అర్థం చేసుకుంటే దైవ సంకల్పాన్ని గ్రహించగలవు, దైవ చిత్తాన్ని గ్రహించగలవు. అప్పుడు నీ పెనివిటి నిన్ను నమ్ముతాడు. అతని లాభ ప్రాప్తికి వెలుగు కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ, ఇక చూడండి, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చెయ్యదు. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాట చూస్తే ఆమె తాను బ్రతుకు దినాలు, తాను ఎవరు? తాను బ్రతుకు దినములన్నీ కూడా అతనికి మేలు చేయును గాని కీడు రాదు. కీడు అనేది రాదు. ఆ కుటుంబ పరువు బయటపడదు. భార్య భర్తల యొక్క బంధములో ఉన్నటువంటి మాధుర్యం నలుగురు దగ్గరికి వెళ్ళదు. ఆ వ్యక్తులు ఎంత గొప్పగా 10 మందిలో వాడబడతారు, నిలబడతారు. అమ్మ వీరా పెళ్ళైన మొదలుకొని ఇప్పటి వరకు ఎంత గొప్పగా ఉన్నారో, వారు ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో వారు బయటపడలేదే. ఆ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో వారు బయటకు రాలేదే అని బయట నుండి ఈ వార్తనికి చెప్పాలి, బయట వారితో మాట్లాడాలి. ఈ గొప్ప సాక్ష్యం ఎవరి నుండి వస్తుంది? స్త్రీ వలనే. నీ కుటుంబ పరువు పోవాలన్న స్త్రీయే, కుటుంబ పరువు నిలబడాలన్న స్త్రీయే, కుటుంబం కట్టబడాలన్న స్త్రీయే, కుటుంబం 3 ముక్కలు కావాలన్న స్త్రీయే. అందుకే స్త్రీ జ్ఞానవంతురాలుగా నిలబడాలి. స్త్రీ దైవ ప్రేమను అలంకరించుకోవాలి, దైవ చిత్తాన్ని అలంకరించుకోవాలి. ఎంత మోటువాడైనా కూడా ఆ భర్తకు కీడేమీ చెయ్యదు. చెయ్యకుండా నిలబడిన స్త్రీయే గొప్పది. తన భర్త యొక్క పరువు నిలబెట్టుకునేదే స్త్రీ. అంత గుణములు కలిగిన స్త్రీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని చూస్తాడు. హల్లెలూయా. అందుకనే అదే సామెతల్లో 18వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ రాయబడిన మాట, తీశారా? 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఇక్కడ చూడండి, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన
అనుగ్రహం పొందినవాడు. దేవునికి స్తోత్రం. భార్య దొరికిన వానికి మేలు దొరికిందంట. కొందరు జీవితంలో ఏం దొరుకుతుంది? భార్య దొరికిన వానికి మేలు దొరికినని వాక్యం చెప్తుంది. కొందరు జీవితంలో ఏం దొరికినట్టు సామెత చెప్తుంది కదా, మేకులాగా దొరుకుతుందంట. ఎప్పుడు రసరసం బుసబుసం కదా. ఈ రోజులలో మనం చూస్తున్నాం కదా, ఇంటికి పోతే పురుషుడికి ఏం లేదు, శాంతి లేదు. వాడు పొద్దున్న దాకా ఉద్యోగం చేసి వస్తాడు, ఈ అమ్మగారు కాలు మీద కాలు వేసుకొని బెడ్ మీద కూర్చుంటారు. అటు పొద్దున్న కష్టపడి వస్తాడు, ఇంటికి లేవదు. ఎన్నో ఇబ్బందులు వస్తారు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో టెన్షన్లు వస్తారు బయటకు వెళ్ళి. జ్ఞానవంతురాలైతే భర్త వస్తున్నాను నవ్వుకుంటూ ఎదురుపోయి, తడిసినట్టున్నావు, ఏదో టెన్షన్లు ఉన్నట్టున్నావు, ఏదో జర ముఖంలో ఏదో ఏదో ఇబ్బందులు ఉన్నట్టున్నావు, డ్యూటీలు ఎంతో అలసిపోయినట్టున్నావు అని ఒక 2 మాటలు మాట్లాడి ఆయనను పలకరిస్తే పుట్టడంతా బాధతో వస్తే కడప కానీ మాయమవుతుంది. ఆ బాధ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఎదురుపడాలి, నవ్వుతూ వెళ్ళాలి, పలకరిస్తూ భర్త దగ్గరికి వెళ్ళాలి. ఎంత కఠిన పరిస్థితులు వచ్చినా, ఎంత దుఃఖంతో వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా భర్తలో ఉన్న బాధ అంతా కూడా భార్యలో ఉన్న మాటను బట్టి తొలగిపోతుంది. ఆ మాటలో ఉన్న మాధుర్యం అంత గొప్పది. భార్యలో ఆ మాటను బట్టి ఎంత ఆదరణ, ఎంత ప్రేమ. అసలు నేను ఎందుకు బతకాలలో కూడా చనిపోతానన్నటువంటి వాడు కూడా భార్య ప్రేమను బట్టి బ్రతుకుతాడు. ఆ కుటుంబంలో నిత్య కళ ఉంటుంది, ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఇవి లేవు. బయట నుంచి ఎన్నో టెన్షన్లతో భర్తలు ఇంట్లోకి వస్తే కూర్చున్న కాడికి లేవరు, మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అసలు ఏంటి, నీళ్ళు పెట్టాలా, స్నానం చేసుకుంటావా, టీ ఇమ్మంటావా? భర్త యొక్క ముఖం చూడగానే ఆయన ఉన్న బలహీనతను గుర్తుపట్టాలి. అదే గుణవతి అయిన స్త్రీ. భర్తలో ఉన్న బలహీనత ఏందో గుర్తుపట్టని స్త్రీ కాదు, సిగ్గు తెచ్చేదే. ఏ భర్తలో ఏ బలహీనత ఉందో, ఏ భర్తలో ఏ బలహీనుడుగా ఉన్నాడు, ఎక్కడ బలహీనుడుగా ఉన్నాడు, ఏ సందర్భంలో బలహీనుడుగా ఉన్నాడు, ఎక్కడ ఓటమి పాలవుతున్నాడు, ఏ విషయంలో కృంగిపోతున్నాడు, అది గ్రహించగలిగింది స్త్రీ. అది ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావో, పురుషుని యొక్క తన భర్త యొక్క బలహీనతను నువ్వు గుర్తుపట్టగలిగితే ఆ కుటుంబంలో కలహాలు లేవు, ఆ కుటుంబంలో గొడవలు లేవు, ఆ కుటుంబంలో ఏ పరిస్థితుల్లో కూడా కృంగిపోవలసిన పరిస్థితులు లేవు. వారు చేసే కష్టాజీతంలో ఆశీర్వాదం కనబడుతుంది, వారి సంపాదనలో ఆశీర్వాదం కనబడుతుంది, వారు ఎంత చేస్తే అంత ఆశీర్వాదం కనబడుతుంది. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల ఆశీర్వాదాలు కనబడడం లేదు. ఎంతో డబ్బు వచ్చినా కనబడదు, ఎంత సంపాదించినా ఆ కుటుంబంలో ఆశీర్వాదం కనబడదు. ఏదొకటి. ఎందుకు ఈ రోజున ఆశీర్వాదాలు కనబడడం లేదు? కుటుంబం ఆశీర్వాదానికి దానికి అడ్డుగా నిలబడింది ఎవరు? కుటుంబంలో ఆశీర్వాదం కనబడకపోవడానికి కారణాలేంటి? కుటుంబంలో అసమాధానమే. అసమాధానం ఏం వెళ్ళారా? అసమాధానం ఎప్పుడైతే కుటుంబం వదిలిపెడుతుందో, అసమాధానం అనేది భార్య భర్తల మధ్య నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో ఆ కుటుంబంలో నిత్యజీవం పనిచేస్తుంది, ఆ కుటుంబంలో శాంతి పనిచేస్తుంది, ఆ కుటుంబంలో సమాధానం పనిచేస్తుంది. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభు ఉన్నాడు. ఐక్యత లేకపోతే కుటుంబ ప్రార్థన లేదు. ఐక్యత లేకపోతే భార్య భర్తలు మోకరించి ప్రార్థన చేయలేరు, పిల్లలు ప్రార్థన చేయలేరు. కొన్ని కుటుంబాల్లో భార్య భర్తల పోరాటం చూడలేక పిల్లలు ఎంతో కృంగిపోయినటువంటి పరిస్థితులకు వెళ్తారు కొన్ని కుటుంబాలు. అసలు మేము ఎందుకు ఈ కుటుంబంలో పుట్టాము? అసలు ఈ కుటుంబంలో మేము ఎందుకు ఉండాలి? అసలు ఎందుకు రావాలి కుటుంబానికి? అయితే బయటనే ఉంటే మంచిది కదని ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల పోరు చూసి
కుటుంబాల్లో పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు లోకస్తులుగా మారిపోతున్నారు, అనేకమైన వ్యసనాలకు బానిసలైపోతున్నారు, లేని అలవాట్లకు బానిసలుగా మార్చబడతారు. దీనికి కారకులు ఎవరు? భార్యాభర్తలు కాదా? కుటుంబంలో ఐక్యత ఉంటే, కుటుంబంలో ప్రేమ ఉంటే, ఆ కుటుంబంలో నెమ్మది ఉంటే ఆ కుటుంబాలు సస్యశ్యామలంగా ఉంటాయి. ఆ కుటుంబంలో ఉన్న పిల్లల సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, వారు చేయనదంతా కూడా సఫలమవుతుంది. వారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ విషయంలన్నీ కూడా ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ రోజున ఆలోచనలు తారుమారవుతున్నాయి, కుటుంబంలో పిల్లలు తారుమారవుతున్నారు, కుటుంబాలే తారుమారైపోతున్నాయి. ఆ కుటుంబాలలో నెమ్మది లేక లోపల కుమిలిపోతున్నారు. ఒకవైపు భర్త కుమిలిపోతాడు, ఇంకొక వైపు భార్య కుమిలిపోతుంది. భార్య కుమిలిపోయింది భర్తకు తెలియదు, భర్త కుమిలిపోతున్నది భార్యకు తెలియదు. ఈ వ్యసనాన్ని, ఈ అర్థం చేసుకున్నటువంటి భయంకరమైన పరిస్థితిని ఎవరు తెచ్చారు? మన ఆలోచనే కాదా? మన తలంపులో ఉన్న ఆ మనస్తత్వం కాదా? ఇక్కడ అందుకే చెప్పబడింది, గుణవతి అయిన భార్య దొరుకుట అర్థు. ఈ గుణవతి దొరికితే ఆ కుటుంబంలో ఒక నెమ్మది సమాధానం, ఆ కుటుంబంలో ఉన్న స్వామికి అంటే భర్తకు ఎంతో నెమ్మది. ఇక్కడ భర్త అర్థం చేసుకోవాలి, భార్య కూడా అర్థం చేసుకోవాలి. ఈ రెండు వారి జీవితంలో జరిగితే తప్పకుండా దేవుడు ఒక నూతన కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడిన మాట మళ్ళీ ఒకసారి చదువుదాం. భార్య దొరికిన వారికి మేలు దొరికింది, అట్టివాడు యెహోవా యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. గుణవతి అయిన భార్య దొరికింది కదా, అలాంటి వ్యక్తికి ఇక్కడ దొరికిన సంగతి చెప్తున్నాడు. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినట. ఏ గుణవతి అయితే కుటుంబంలోకి వస్తుందో ఆ పురుషుడు ఎవరట? యెహోవా వలన, దేవుని వలన ఒక వరం పొందినోడట. ఇంకా చెప్పాలంటే కృప పొందినోడట. ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబం ఐశ్వర్యం గలదట. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు ఆ కుటుంబంలో అనుగ్రహించాలని, ఆ కుటుంబంలోకి ఇవ్వడానికి ఆయన ఎంతగానో కుటుంబాన్ని బలపరుస్తాడట. ఆ కుటుంబాన్ని బలపరుస్తాడట, ఆ కుటుంబాన్ని ఎంతగానో చూస్తాడట. బైబిల్లో ఎన్నో కుటుంబాలను మనం చూస్తాం. చెడగొట్టుకున్న కుటుంబాలు ఉన్నాయి, కట్టుకున్న కుటుంబాలు ఉన్నాయి. అతాలియాని చూస్తే ఎంత మూర్ఖురాలో. అతాలియా అనే ఒక వ్యక్తి మనకు బైబిల్లో కనబడుతుంది. ఆమె ముందు మంచిగా ఉంటూ రోజు ఆమె మంచివారిని ఎవరైనా మంచిగా బ్రతుకుతో ఓర్చుకోదు. అంత మాత్రం కాదు, తన కడుపున పుట్టిన వాళ్ళని కూడా పుట్టిన కొడుకును కూడా చెడ్డవాడిగా మార్చేసింది. అంత మూర్ఖత్వం కలిగిన వ్యక్తి చెడు కార్యం చేయడానికి ముందుకెళ్తుంది. భర్త చచ్చిపోయినా, భర్త వేడుకలకు వెళ్ళినా, కొడుకు చచ్చిపోయినా పగ తెచ్చుకోవాలనుకుని పరిగెత్తే మనిషి కానీ అయ్యో అని చింతాక్రాంతులైన మనిషి కాదు. అదే రూతును చూస్తే, ఎస్తేరుని చూస్తే, అన్నాను చూస్తే వీళ్ళు ఎదిరించిన వ్యక్తుల, పోరాడిన వ్యక్తుల, ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందిన వ్యక్తులైతే దైవ చిత్తాన్ని కనిపెడతారు. దైవ చిత్తాన్ని కనిపెట్టిన ఏ స్త్రీ అయినా తన జీవితం ప్రభు పాదాల మీద పెట్టి ప్రభు సన్నిధిలో కనిపెడుతుంది.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే ఇలాంటి గొప్ప కృప దొరకాలని ప్రభు మన జీవితంలో కోరుకోవాలి. ఇలాంటి అరుదు దొరకాలనేటువంటి ఇలాంటి ఆలోచన దొరకాలని చెప్పి భర్త కనిపెట్టాలి, భార్య కూడా కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే 19వ అధ్యాయంలో కూడా సామెతలు 19లో కూడా ఈ మాట మనం చూస్తాం. 14 గృహమును విత్తమును ఆ, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. ఇక్కడ చూడండి, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన శాస్త్రం అని చెప్పి అంటాడు. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. హల్లెలూయా. ఎవరంట? సుబుద్ధి కావాలి. సుబుద్ధి అంటే స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, చెడు ఆలోచన చేసే బుద్ధి కాదు, చెడు మనసు కలిగిన బుద్ధి కాదు, భర్త మీద నేరం మోపే బుద్ధి కాదు, భర్త మీద లేనిపోని ఆలోచనలు పుట్టించే బుద్ధి కాదు. ఏం బుద్ధి అంటే స్వస్థత పొందిన బుద్ధి, సుబుద్ధి. హల్లెలూయా. అందుకే అక్కడ అంటాడనమాట, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఇక్కడ పురుషుడు గ్రహించాలి, అక్కడ స్త్రీ కూడా గ్రహించాలి. వీరిద్దరు గ్రహించలేదో ఆ కుటుంబం అంతా నరకం. ఆ కుటుంబం నరకం. ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఒకరిని ఒకరు గుర్తుపట్టాలి, ఒకరి గురించి ఒకరు కనిపెట్టాలి, ఒకరి మనస్తత్వం ఒకరు తెలుసుకోవాలి. ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకోలేదో, ఎప్పుడైతే నువ్వు గ్రహించలేవో, ఆ ఎముకకి ఏంటంట? కుళ్ళు. అందుకని 14లో కూడా అంటాడు కదా, అదే సామెతలు 14వ అధ్యాయంలో 30వ వచనంలో ఇక్కడ చూడండి, సాత్వికమైన మనసు శరీరమునకు మత్సరము ఎముకలకు కుళ్ళు. ఏ మనసు కావాలంట? సాత్వికమైన మనసు. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడే సాత్వికమైన మనసు శరీరమునకు జీవం. ఆ శరీరానికే జీవం. సాత్వికమైన మనస్సు ఆ స్త్రీకి ఉంటే, సాత్వికత అనేది ఆ వ్యక్తిలో కనబడితే, ఆ శరీరమునకు జీవం. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కింది మాటలు మనం గమనిస్తే, మత్సరం అంటే అనేక రకాల కలవరం. మత్సరం చిన్నదానికి కూర్చుంటే కలవరం, లేస్తే కలవరం, బయటికి పోతే కలవరం, ఫోన్ పట్టుకుంటే కలవరం, ఫోన్లో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నానే మత్సరం, నానా రకాల కలవరం. కొంతమంది ఇంటిలో స్త్రీలు కొంచెం ఎక్కువసేపు ఫోన్ మాట్లాడారనుకో, భర్తకు మత్సరం. ఇంతకాలం అయింది ఎవరితో మాట్లాడుతుందబ్బా, ఇంతసేపు అయింది ఎవరితో మాట్లాడుతుంది. ఇలాంటి మత్సరాలు ఉంటాయి. ఎంత గుణవతిగా ఉన్నా, ఎంత గుణవతిగా కనబడుతున్నా, రారాకాల కలవరాలు అనేది ఉంటాయి. బయటికి కనబడకపోయిన లోపల హృదయంలో మత్సరం జరుగుతూ ఉంటుంది. ఎందుకులే కలవరం, ఎందుకులే గొడవలు, ఎందుకులే అని అనుకున్న హృదయంలో మాత్రం మత్సరం. ఆ మత్సరం తొలగిపోవాలంటే ఏం కావాలట? ఇక్కడ ఏం కావాలట? సాత్వికమైన మనసు కావాలట. సాత్వికమైన మనస్సు పురుషునికుంటే అక్కడ ఇలాంటి కలవరాలకు చోటు లేదు. స్త్రీకుంటే అక్కడ ఏ కలవరము లేదు. స్త్రీకి ఉండాలి, పురుషునికి ఉండాలి. వీరిద్దరికి ఉంటే ఆ శరీరమునకు జీవము. హల్లెలూయా. శరీరానికి జీవం.
అంత గొప్ప ఈ మాదిరి దేవుడు ఆ వ్యక్తిలో చూడాలని చూస్తున్నాడు. ఇంకా కింది వచనంలోకి వస్తే దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు హల్లెలూయా. ఇక్కడ చూడండి, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించు వాడు, బీదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. హల్లెలూయా. ఆయనను గణపరిచే ఒక మంచి మాదిరి, ఒక మార్పు ఈ రోజుల్లో కుటుంబంలో ఎవరికి అవసరం? ఎవరికి అవసరం చెప్పాలి మీరు? ఎవరికి అవసరం? స్త్రీకి అవసరం, పురుషులకు అవసరం. ఇద్దరికి లేదనుకో ఆ కుటుంబం అంతా భూకంపం. ఇద్దరు కలిగి ఉన్నారనుకో ఆ కుటుంబంలో జీవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుటుంబం అంతా జీవంలో నిలబడాలంటే, ఆ కుటుంబం అంతా కూడా సస్యశ్యామలంగా మార్చబడాలంటే, ఆ కుటుంబంలో ఉన్న ఒక్కొక్క కలవరం తొలగిపోవాలంటే 4 విషయాలు చెప్తున్నాడు. గుణవతి దొరుకుతాడు, భార్య దొరికిన ఆ వ్యక్తికి మేలు దొరికింది, అనుగ్రహం పొందిన వ్యక్తి, యోగ్యురాలు దొరుకుట, కిరీటం, కుళ్ళు. ఆ యోగ్యురాలే 30 గంటలు చదివాం కదా, ఆ కుటుంబాన్ని ఎంత బాగా కట్టుకుందో. ఆ భర్త గవినుల దగ్గర కూర్చుంటాడంట, ఆమెను పొగుడుతున్నారు. భర్తనే కాదు, భార్యను కాదు, భర్తను పొగుడుతున్నారు. ఆమె చేసిన పనిని బట్టి. ఆమె తెల్లవారు కల్లా లేస్తుందట, అన్ని పనులు చేసుకుంటుందట, చాలా చక్కగా కుటుంబాన్ని కట్టుకుంటుందట, అందరినీ పరామర్శించట, చక్కని బట్టలు నేస్తుందట, తెల్లటి వస్త్రాలు భర్తకు తొడిగించి గౌనుల దగ్గర కూర్చొని పెడుతుందట. ఆ భర్తకు అక్కడ ఎంత గొప్ప కిరీటం. మీ భార్య అంటే ఈమె, మీ కుటుంబం అంటే మీ ఇల్లాలంటే ఇది అని అక్కడున్న పెద్దలు గవిని యొక్క పొగుడుతున్నారు. గవిని యొక్క పొగుడుతున్నారు. ఈ రోజున సమాజంలో క్రైస్తవ బిడ్డలారా, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాల్లో పొగడాలి. వీరు దేవుని పిల్లలు, వీరు నిజమైన దేవుని పిల్లలు, వీరు నిజంగా దేవుని సంకల్పం కలిగిన వారు, దేవుని వాక్యంలో ఎదుగుతున్నవారు. అబ్బా, ఈ కుటుంబం అంటే ఇట్లా ఉండాలి, ఈ కుటుంబంలో దేవుడు ఉన్నాడు అని పక్క వారి ద్వారా సాక్ష్యం రావాలి. పక్కవారు సాక్ష్యం చెప్పలేకపోతే, పక్కవారితో మనకు నిందలు వస్తున్నాయంటే ఆ కుటుంబానికి సిగ్గే. జ్ఞానం గల స్త్రీ కాదు, కుటుంబాన్ని కట్టుకునే స్త్రీ కాదు, దైవభక్తి కలిగిన స్త్రీ కాదు. ఈ రాత్రి నీ జీవితంలో ఒకవేళ ఇలాంటి పొరపాట్లు నీలో ఉంటే, సిగ్గుకరమైన, అవమానకరమైన, మచ్చనకరమైన పరిస్థితులు నీలో ఉంటే, ప్రభువా, నా ద్వారా నా కుటుంబ పరువు పోవద్దు, నా ద్వారా నా భర్త పరువు పోవద్దు, నా ద్వారా కుటుంబం కట్టబడాలి, నా ద్వారా నా కుటుంబం ఒక మంచి పేరు రావాలి అని సాత్వికమైన మనసుతో, మంచి మనసుతో ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నీ కుటుంబంలో దేవుడే ఉంటాడు, నీ పిల్లల మధ్యలో దేవుడు ఉంటాడు, నువ్వు చేసిన కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరే ప్రభు పాదాలను ఆశ్రయించిన ఎడల, మిమ్మల్ని మీరే సాత్వికమైన మనసుతో ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే, ప్రభువా, నన్ను బట్టి నా కుటుంబం పరువు పోదయ్యా, నాలో ఉన్న మత్సరం, నాలో ఉన్న కలవరం, నాలో ఉన్న అనేక భిన్నాభిప్రాయాలు, నా కుటుంబంలో ఉన్న అసమాధానం, పిల్లల మధ్యలో సమాధానం లేదయ్యా, భార్య భర్తల మధ్యలో మాలో సమాధానాలు లేవు ప్రభువా. గొప్ప గొప్ప మాటల చేత నువ్వు ఆదరించిన యోగ్యురాలుగా నేను బ్రతకలేకపోతున్నాను, నా శరీరానికి నేను కొల్లుగా మార్చబడుతున్నాను, కిరీటంగా ఉండవలసిన నేను
దైవ చిత్తాన్ని గ్రహించవలసిన నేను ఈ రోజున ఎంత పతనావస్థలకు వెళ్ళానో, ఎంత పతన జీవితం నాలో ఉన్నదో, నాలో ఉన్న మచ్చరం, నాలో ఉన్న కుళ్ళు మనుషులకు కనబడకపోయినా నీ ఎదుట ఎంతో భయంకరంగా నాలో ఉన్న ఆ మచ్చరాన్ని బట్టి నువ్వు దుఃఖపడతానన్న సంగతి నేను గ్రహించలేకపోయాను. నీకు విరోధంగా బ్రతుకుతున్న సంగతి నేను గ్రహించలేకపోయాను. పైకి భక్తి, లోపల వేషధారంతో బ్రతుకుతున్నాను. పైకి ప్రభువా నీ పేరు చెప్పుకుంటున్నాను, మంచి గుణములు కలిగిన స్త్రీగా నేను ఉన్నట్టు కనబడుతున్నాను, దైవ ప్రేమ నెరిగిన స్త్రీలాగా నేను కనబడుతున్నాను. కానీ నాలో నీకు విరుద్ధమైనవి ఎన్నో ఉన్నవని, నీకు విరుద్ధమైన జీవితం నాలో ఉన్నదని నేను గ్రహించలేక మత్సరం కలిగి బ్రతుకుతున్నాను. నా స్థితి ఎంతో మోడుబారిపోయింది, వ్యర్థమైపోయింది, భయంకరమైన స్థితిలో జారిపోతున్నది. ఈ రాత్రి ప్రభువా నా కుటుంబాన్ని కట్టువాడవు నీవే, నా కుటుంబంలో శాంతిని అనుగ్రహించువాడవు నీవే, నెమ్మది దయచేవాడవు నీవే. నీ తోడు లేకపోతే, నీ ప్రేమ లేకపోతే నేను చేసే భక్తి అంత వ్యర్థమే. నీ ఆదరణ కుటుంబంలో లేకపోతే మేము చేయనదంతా కూడా వ్యర్థమే. ఈ రాత్రి ప్రభువా మా జీవితంలో నీ కార్యాలు జరిగించండి, నీ కృపలో నిలబెట్టండి, నీ చిత్తాన్ని చేసే యోగ్యత మా జీవితాల్లో అనుగ్రహించండి ప్రభు. ఈ రాత్రి మమ్మల్ని మేము నీ పాసంలో మా తప్పులను ఒప్పుకుంటున్నాం, మా తిరుగుబాటును ఒప్పుకుంటున్నాం, మా కుళ్ళు మా మచ్చరాన్ని ఒప్పుకుంటున్నాం. మాలో నీవు ఉండండి. నీ ఆశీర్వాదానికి విరుద్ధంగా బ్రతుకుతున్న నన్నే మార్చయ్యా. నీ ఆలోచనకు విరుద్ధంగా నా జీవితంలో మార్పు తీసుకున్న ప్రభని నీ ఒప్పుకుంటే సహోదరి, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ కుటుంబంలో వారందరినీ కూడా మార్చుటకు ఆయన యోగ్యుడు, ఆయన సమర్థుడు. ఎంత కఠినం గల వారైనా సరే మార్చగల దేవుడైనా ఇలాంటి అద్భుతాలు చేయాలని కోరుకున్న దేవుని ఈ రాత్రి బాధలు పట్టుకొని ఏడుస్తావా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. కృప, 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 కృప. ఈ రాత్రి కలుసముల సహోదరి చెప్పబడిన కొన్ని మాటలను బట్టి యోగ్యురాలన్నావయ్యా. భార్య దొరికిన వారికి మేలు దొరికిందని చెప్పావయ్యా. ఈనాటి మా జీవితంలో ఇరుగురులో కూడా సమాధానం లేని పరిస్థితిలో ఉన్నాం కనుక మాలో మీరు ఉండండి, మీ దైవ చిత్తాన్ని మాలో ఉంచండి, నడిపించండి అని. సమాజంలో ఎన్నో కుటుంబాల పతనావస్థలకు వెళ్ళాయి. అనేక కుటుంబాలు ఒకరినొకరు అర్థం చేసుకోలేక, భర్త మనసును అర్థం చేసుకోక కొద్దిపాటి సుఖం కొరకు భర్తలను చంపుతున్నారు, కొంచెంపాటి సుఖం కొరకు కిరీటాన్ని అవమానపరుచుకుంటున్నారు. ఈ రాత్రి నా కుటుంబం నీవిచ్చినదే కదా, నాకు ఇచ్చిన భర్తనే కదా, నాకు వచ్చిన కుటుంబమే కదా అని ఎవరైతే గ్రహిస్తారో, నీవిచ్చిన ఈ కుటుంబంలో, నీవిచ్చిన నా భర్తలో మార్పు తీసుకొచ్చేవాడవు నీవు, కుటుంబాన్ని నడిపించే నాయకుడవు నీవు. నీవు ఉండగా నాకే దిగులు లేదయ్యా, నీవు మాతో ఉండగా నాకే కలవరం లేదయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలవా? ఒక్కరు ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. ఒక్కరు ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడైన దేవ, మహోన్నతుడ, మహాగణుడ, సజీవుడ, నీతిమంతుడ, నీ పాదాల కొందనాలు, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువా
అయా ఈ స్త్రీల కుడికల మీరుండి పాటందరం యేసయ్యా, కృప 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 దాసుని వేదిపడిన మా హృదయాలకు కావలసిన వర్తమానం యేసు, మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు జయం, చెల్లిస్తున్నాము జయం, మా తండ్రి. జయం. నాయన విన్న వాక్యం అతని పరిశుద్ధాత్మ దేవా, నీకు మహిమ కలుగును. వాక్యం ప్రకారం క్రమం ప్రకారం మా జీవితాలను మా కుటుంబాలను కట్టుకునే ధైర్య Yes. జ్ఞానం మీరు మాకు Hallelujah. ప్రసాదించండి. మా జీవితాలలో ప్రతి ఒక్క కృపా. తండ్రి తండ్రి మీకు స్తోత్రం. స్త్రీలమైన మేము నా తండ్రి, పరిశుద్ధుడా, మీ వాక్యం మీద మా జీవితాలను సమర్పించుకొని తను మా బ్రతుకులను మార్చుకునడానికి నీ కృప మాకు దయచేయండి. అయ్యా ప్రతి నిర్లక్ష్యం, ప్రతి సోమరతనం, ప్రతి అవిధేయతనికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచనలు తొలగించి ఆత్మలో మెలకు కలిగి మీ పాదాలు పట్టుకొని కుటుంబం కొరకు నాయన Yes, మా పిల్లల కొరకు నశించుచున్న ఆత్మల కొరకు ఆయన పెనుగులాడే కృపను విజ్ఞాపనం ఇచ్చే ఆత్మను మీరు మాకు పెట్టుకోమని Jesus. ఈ లేఖనం తెలియజేసినావు మా తండ్రి మీకు స్తోత్రములు. నాయన యోగ్యురాలు తన పెరమెటికి కిరీటం అంటున్నావు తండ్రి మీకు స్తోత్రములు. అవును దేవా, మీ పాదాలకు వందనాలు. సిగ్గు తెచ్చిన తన ఎముకలకు కుళ్ళు అంటున్నావు కనుక మా జీవితాలలో ప్రభువా మీకు యేసయ్యా. స్తోత్రములు. అయ్యా మీరు ఎందు నిమిత్తం పిలిచారు, ఏ చోట మేము ఉండాలో ఎలా బ్రతకాలో కృప. నాయన మీ ఆత్మ సహాయం మీరు మాకు దయచేయండి. ప్రభువా మీ పాదాలకు స్తోత్రములు. నాయన గుణవతి అయిన భార్య దొరుకుట హరదు, అటుది ముత్యము కంటే అమూల్యమైందని మీ లేఖనం తెలియజేస్తున్నారు. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ఎలాగ పోల్చారో నా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా, మా స్తోత్రం. బ్రతుకులను మార్చుకోవడానికి, మా జీవితాలను సరి చూసుకోవడానికి నాయన కృప, మీకు కృప, సాక్షిగా కృప, బ్రతకడానికి మాకు కృప, నేర్పించమని కృప, ప్రార్థన కృప. చేస్తున్నాను. దైవ మా గొప్ప దేవుడా నీ పాదాలకు స్తోత్రాలు నాయన. నా తండ్రి అయా నీ లేఖను సెలవిస్తున్న ప్రతి మాటలుగా ఈ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. అవును తండ్రి యేసు. దేవా మీకు స్తోత్రం నాయన. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం దానమన్నావు తండ్రి. స్తోత్రాలు నాయన. దేవా మీకు వందనాలు. దేవా మీకు స్తోత్రం. అట్టివాడు యెహోవాను అనుగ్రహమునందునంటున్నావు తండ్రి మీకు స్తోత్రాలు. యేసయ్యా. తండ్రి, మీకు వందనాలు. మా జీవితాలలో ప్రభువా అయా మీకు స్తోత్రములు నాయన. నా తండ్రి అయా మా భర్తలకు మా ప్రభువా కీడు కలిగించే వారిగా మేము ఉండకూడనట్లుగా దేవా మీకు స్తోత్రములు నాయన. నా తండ్రి ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి మా కుటుంబాలను కట్టుకునే కృప, ధన్యత, యోగ్యత మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అయా నిజమే ప్రభువా అయా జ్ఞానవంతులను తల్లి నిన్ను కట్టునంటున్నావు కనుక మోడుగల తన చేతులతో నీళ్లను ఊడబెరుకుని అంటున్నావు కనుక అయా మా జీవితాలను మా కుటుంబాలను కట్టుకునే కృప, ధన్యత, యోగ్యత మీరు మాకు అనుగ్రహించండి నాయన. మా ఐకుల ప్రభువా అయా ఒకరికొకరు అర్థం చేసుకునే జ్ఞానేంద్రాలు మీరు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ సమస్త దేవా. దృష్టిని, ఆలోచన, ఆధిపత్యం, అధికారం ఎదిరించి అభిషేకం మీరు మాకు దయచేయండి. స్తోత్రం. సమాధానకర్తమైన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అయా నీ ఆత్మ కార్యాలను చూసినట్లుగా సాయం. మా సాక్ష్యాన్ని మేము కాపాడుకోవడానికి సంఘములో, సమాజంలో, కుటుంబాలలో అయా మా సాక్ష్యం మేము కాపాడుకోవడానికి నీ కృప అనుగ్రహించమని ఈ రాత్రి కాల సమయం మోకరించి మమ్మల్ని అందరినీ మీ పాదాలకు అప్పచెప్పుకుంటూ విన్న వాక్యం విడిచిపెట్టకుండానట్లుగా ప్రభువా అయా లైవ్ చూసిన బిడ్డల హృదయాలలో, కుటుంబాలలో మీ ఆత్మ కార్యాలు జరిగించి మీ నామం మహిమపరచుకుంటారు. సమస్త ఘనత, మహిమ, ప్రవాహాలు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సకలాశీర్వాదముల కారణభూతుడా పరమ తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో స్త్రీలతో ఆయన మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. పురుషులైనటువంటి వారు, స్త్రీలైనటువంటి వారు ఏ గుణములు కలిగి ఉండాలో, ఏ సమర్పణతో జీవించాలో కొన్ని మాటలు మాకు తెలియజేసినావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా భార్య దొరికిన వారికి మేలు దొరికిన అంటున్నావు. ఈ రోజుల్లో చాలామందికి దొరికిన ఆ మేలులో ఎంతోమంది కలవరముల చేతను నానా రకాల బలహీనతలతో కొట్టుమిట్లాడుతున్న కుటుంబాలు ఎన్నో ఉండగా ఈ రోజున ప్రభువా నీవిచ్చిన దానములు గుణము కలిగిన వారు యోగ్యులని, స్వాత్వికులని, అలాంటి వారి ఎడల మన్నన కలిగి మంచి ప్రేమ కలిగి బ్రతుకుమని మీరు తెలియజేసిన ప్రతి మాట కొరకై స్తోత్రం. అయ్యా యోగ్యురాలు తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, కుటుంబానికి సిగ్గు తెచ్చేదానిలాగా కాకుండా కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో, కుటుంబం యొక్క పరువు బయటపడకుండా ఎలా కాపాడుకోవాలో కొన్ని మాటలు తెలియజేసిన తండ్రి నీకు వందనాలు. ప్రభువా ఆ కుటుంబంలో ఆ భర్తకు కిరీటం అని తెలియజేశాం. అలాంటి కిరీటాన్ని పోగొట్టుకోకుండా, ఆ కిరీటాన్ని బయట పారవేయకుండా అయ్యా యోగ్యురాలుగా కాపాడుకోవడానికి, స్వాత్వికమైన మనసుతో దాన్ని పొందుకోవడానికి నీ కృపలో తీసుకురా దేవా. స్త్రీలలో మార్పు తీసుకురండి, పురుషుల్లో మార్పు తీసుకురండి. అయోగ్యతలను తొలగించి యోగ్యమైన జీవితంలో ఒక్కొక్కరు నిలబెట్టండి.
ప్రతి వారిలో కార్యం జరిగించి మాయం పొందమని ఈ రాత్రి చెప్పబడిన ప్రతి వాక్యం ప్రతి వారి హృదయాల్లో లైవ్ చూసిన బిడ్డలందరిలో కూడా అద్భుతంగా కార్యాలు జరుగునట్లుగా కుటుంబాల్లో పనిచేసే అసమాధానం తొలగిపోయి సమాధానం చేత బలపరచబడి నెమ్మది సమాధానం చేత ప్రతి కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు, దీవించు నాయన. నీ కార్యాలకు ఒక్కొక్కరు లోబడి నీ సన్నిధిలో సమర్పించుకునే కృపలోనికి తీసుకొచ్చి నీ నామాన్ని మేము తెచ్చుకున్నామని ఘనత మహిమ ప్రభావాలు మీ హస్తానికి ఆరోపించి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, శిలువ రక్తం సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునంగా. నూతనంగా వచ్చిన బిడ్డలకు కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్.